ఉదయం కూడా టిఫిన్ తిన్నాడు, సాయంత్రం పూట కల్లా మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయిపోయింది. సడన్గా కోల్పోయాడు. నా కళ్ళారా చూశాను నేను. అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చూసా, మళ్ళీ ఇంక రావటం లేదు. నన్ను కలుషిత నీరు ఆ వాటర్ తాగి మా బామ్మర్ది చనిపోయాడు. శనివారం నైట్ నుంచి స్టార్టింగ్ వాళ్ళకి ఎట్టి సోమత లేక హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆర్ఎంఈ డాక్టర్ గారి చేత సిలిండర్ పెట్టేసుకున్నారు. ఆదివారం నైట్ చేదారిపోయింది. ఇప్పుడు దీనికి మళ్ళీ కావిరిలేని కావిచ్చి చెప్తున్నారు గవర్నమెంట్ తరఫున. ఆడికి ఏ జబ్బు లేదు, ముందు అదే జరిగింది. శనివారం నైట్ నుంచి ఆదివారం నైట్ వరకు 20 నిమిషాలు దానివల్లనే చనిపోయాడు. దానికి కావిరిలు అని చెప్పి పుకారు పుట్టించారు. వాటర్ పన్ను కూడా కడుతున్నారు, మరి మంచి వాటర్ లేవు. ఎందుకు ఎవరు అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అక్కడ. అదే సంవత్సరానికి వాటర్ సమస్య, వేరేదేం లేదు. ఏంటి మీరు మామూలు బోర్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారా? బోర్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బోర్ వాటర్, ఆ వాటర్ తీ తమ్ముడు. అవి చూడు ఎంత నీట్గా ఉన్నాయా, పచ్చగా ఉన్నాయా? కాదండి, చాలా రోజుల నుంచి బాగా మురికులను పచ్చగా వస్తున్నాయి, నల్లగా నలకలుగా. అసలు మేము చాలా నాళ్ళ నుంచి వాడట్లా, బోర్ వాటర్ వేసుకుంటున్నాం. ఆంటీ వాళ్ళు ఆ నీళ్లు తాగట్లా, ఈ నీళ్లు బట్టి ఎప్పటి నుంచో మురిగ్గానే ఉంటాయి, వస్తున్నాయి. 15 రోజులు 20 రోజుల నుంచి మురిగ్గానే వస్తున్నాయి. అదే సార్, మీరు ఒక రకంగా సేవ్ అయినట్టే. మీరు కానీ కూడా ఆ వాటర్ మీ బాబా ఏం పేరు అతను డీటెయిల్స్? సాయి సుధాకర్. ఎలా ఉంది పరిస్థితి? తగ్గింది అప్పుడు పైపులతో ఇబ్బందో తెలియట్లేదు, నీళ్ళు ఎలా వస్తున్నాయో పైన క్లీన్ చేయట్లేదో తెలియట్లేదు. అసలు ఎన్ని సంవత్సరాలకు క్లీన్ చేశారో కూడా తెలియట్లేదు. అప్పుడెప్పుడో మాకు తెలిసి ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ట్యాంకీలో క్లీన్ చేశారండి. ఇప్పుడు వరకు అసలు క్లీన్ చేసింది తెలీదు, అసలు వాడికి కూడా లేదు. నీళ్లు మురికిలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, కానీ అయితే కొన్నాళ్ళకి అది ఇప్పుడు ఇంకా బాగా కడిగితేనే గంట సేపు పైనే ట్యాంకీ నీళ్ళు వదిలితే నల్లగా వచ్చినాయి అంట బొగ్గుల్లాగా. మరి అది ఇంకా ఏం క్లీన్ చేస్తున్నారో ఏమో వాళ్ళే చూడాలి. వ్యవస్థ అంత బాగా పనిచేస్తుంది. చెత్త కోసం అయితే డబ్బులకి 100 సార్లు తిరుగుతారు. బ్రహ్మాండంగా కనీసం మనం తాగడానికి మంచినీళ్ళు మాత్రం మంచివారు. ఆంటీ 30 రూపాయలు అంతేనా? ఇదే పాట 30 రూపాయలు తీసుకున్నారు. అందరం కడుతున్నాం, సరే ఇప్పుడు తాగే వాటర్ అయినా సరిగ్గా రావాలి కదా. చెత్తకి మనం పన్ను కడుతున్నాం, వాటర్ పన్ను కూడా మన దగ్గరకి తీసుకుంటారు. వాటర్ పన్ను కూడా కడుతున్నారు, మరి మంచి వాటర్ లేవు. ఎందుకు ఎవరు అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అక్కడ. సంవత్సరానికి 4,000 అదే సంవత్సరానికి ఎదిరించి మనం ఇప్పుడు మనుషులు కోరుకోవటం అయిపోయింది. అవునవును. సమస్య ఉంది అని చెప్పేసి మీరు అధికారులకి తెలియపరిచారా లేదా? అధికారులకి మామూలుగా లోకల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారమ్మా, ఎవరో పట్టించుకోలేదు. ఇది అంతా జరిగినాక మా వాడు చనిపోయినాక అలరా చేస్తే అప్పుడు మొత్తం నిన్న నుంచి వాళ్ళ ఇదిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు అందరూ వస్తున్నారు. కలెక్టర్ నిన్న కలెక్టర్ వచ్చాడు, మన కమిషనర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు మోహన్రాజపురంలో 7-8 మంది చనిపోయారు. హాస్పిటల్లో ఒక 500 మంది దాకా ఉన్నారు అడ్మిట్. ఏ హాస్పిటల్లో ఆయన అది చిన్న పిల్లాడు 2 సంవత్సరాల పిల్లాడు కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి వేసుకెళ్ళాం మధ్యాహ్నం. ఎందుకంటే తల్లిపాలు తాగుతాడు కదా, దానివల్ల తల్లికి 20 నెలలు అయితే పిల్లాడికి 20 నెలలు. ఇప్పుడు ప్రస్తుతానికి మన చిన్న తల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ, బస్ స్టాండ్ దగ్గర, ఆ హాస్పిటల్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అది ఘోరంగా ఉంది నాన్న. నిన్నటి దాకా వాటర్ చిన్న బాటిల్లో పట్టినా మొత్తం కలుషితమే. ఏదర్ ఛార్జీలు కట్టకుంటే 2 రూపాయలు వడ్డీ వేస్తాడు. ఆయన రూపాయికి తెచ్చుకుంటున్నాడు, మన కాడ 2 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏముంది, ఏం చేద్దాం మరి? ఏం చేస్తారు క్లియర్స్ అంతే. మినరల్ వాటర్ తాగినోడికి ఏం రాలేదు మాకు. మిషన్ ఉన్న వాళ్ళని తాగితే మటుకు ఏం కాలేదు. మిషన్ లేకుండా ట్యాంకీలో నీళ్ళు తాగిన వాళ్ళకే ప్రాబ్లం వచ్చింది. మరి ఏం కలిసినాయి వాళ్ళే చెప్పాలి, మనకేం తెలుసు. అంతే. టెస్ట్ చేశారు కదా అక్కడ ఆఫీసర్, ఏమన్నారు? వాటర్ మరి చేశారు కదా, ప్యూరిఫై. ఏం మరి మనకు తెలియదు ఆ సంగతులు, వాళ్ళని అడగాల. కూడా ఉన్నారు, ఇల్లు ఇచ్చారా?
వెళ్ళలేదండి. ఇక్కడ రోడ్ చివర హాస్పిటల్ ఉందా? ఉంది హాస్పిటల్. అందులో కూడా అడ్మిట్ అయ్యారా? ఆ, ఎంతమంది అడ్మిట్ అయ్యారు? ఇక్కడ మా వాళ్ళే వెళ్ళారు, రాత్రి వచ్చారు, మరి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఏంటి సార్ ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య ఈ ప్రాంతంలో? ఈ 3-4 రోజుల నుంచే ఇదే ఫస్ట్ టైం కూడా ఇక్కడ ఇటువంటి రావడం. ఇంతకుముందు లేదు. క్లీన్ చేసామన్నారు, పైపుల్లో వస్తుందంటున్నారు, సరి చేసిన ఎక్కడ ఏంటంటే తెలియట్లా. నిన్న వాళ్ళే కమిషనర్ వాళ్ళందరూ వచ్చి ట్యాంక్ చూసి క్లీన్ చేయించారు 2 సార్లు. మళ్ళీ రాత్రి నిన్న ఏదో నలకలు వస్తున్నాయని చెప్పని అందుకనే ఆపారు. రాత్రి అనౌన్స్ చేశారు ఇక్కడ, ఇంటింటికి వచ్చి నిన్న వద్దు, వేస్ట్గా ఉంది, వెళ్ళిపోవటమే, పట్టుకోవద్దు అన్నారు. వాటర్ పట్టుకోవద్దు, అవి తాగొద్దు. ప్రైవేట్ మామూలుగా ట్యాంకర్లు పెట్టారు, ఆ వాటర్ పట్టుకొని లేదా మినరల్ వాటర్. ఏదైతే పడమట వారి వీధిలో సమస్య ఉందో ఈ రోడ్లోనే ఉన్న ఇంట్లో నుంచి ప్యూరిఫై వాటర్ అయితే నాకు ఇచ్చారు. నేను కూడా తాగుతున్నాను. మరి పరిస్థితి బోర్ వాటరా? బోర్ వాటర్నే ప్యూరిఫై చేసి ఇక్కడ మీరు మామూలుగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వాటర్ ఒకవేళ వచ్చినా సరే అవి తాగరు. ఓకే, తాగడానికి అనుకూలంగా ఉండవు కాబట్టి మనమే బేరు చేసి మనమే మన ఇదితో ఓకే. శనివారం నైట్ ఆయన నేను ఎక్కడే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే శనివారం నైట్ ఇంకా బాగానే ఉంది. ఇంకా తెల్లవారు 4 గంటలు, ఆదివారం 4 గంటలకు కూడా ఇక్కడే మాట్లాడుకుని తెల్లవారు ఇద్దరు వాకింగ్కి వెళ్తాం. వాకింగ్ నుంచి వచ్చి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఇంక మరి రాలేదు. ఎక్కడ వాంచ్ చేశాడు, ఈ ప్లేస్లో వాంచ్ చేశాడు. ఈనాడు పేపర్ వచ్చింది, ఈనాడు పేపర్ చదువుతుంటే ఇక్కడ వాంచ్ చేశాడు. వాంచ్ చేస్తే ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చెప్పా. ఆ వెళ్ళిపోవడం మరి రాలేదు. వాంతులు వీరసులు అలా చనిపోయాడు. వాటర్ ప్రాబ్లం వల్లే చనిపోయాడు. డ్రైన్ వాటర్ కలిసిందయ్యా, అది ఓకే. మీరు ఏ వాటర్ తాగుతారు? మేము ఇది మా మున్సిపాలిటీ వాటర్ వేడి చేసుకుని, కరోనా నుంచి వేడి చేసుకుని మేము తాగుతాం. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు సావుకి. ఈ వయసుకే సావాలని ఏమన్నా చెప్పారా? 19 ఏళ్ళు కూడా చచ్చిపోతున్నారు. నీళ్ళ వల్ల చచ్చిపోయారు. 22 ఏళ్ళు కుర్రోడు చనిపోయాడు. నీళ్ళ వల్ల చచ్చిపోయాడు. కేవలం కన్న కొడుకున్నాడు, వాడికి దిక్కు దివాణా లేదు. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు. వాడికి దిక్కెవరు? తండ్రి అనేవాడు లేడు, పోషించడానికి ఆధారం లేదు. ఆడి బ్రతికి ఎలా జగాలి, అమ్మాయి బతికి ఎలా జగాలి? ఏం పేరు అతనిది? చనిపోయిన అతని పేరు దుర్గారావు. తల్లి లేదు, తండ్రి లేదు. ఆడేమో పోలే వచ్చి ఏదో జీవనోదాపం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఏంటి ఈ నీళ్ళ గురించి? ఈ నీళ్ళ సమస్య ఎప్పటి నుంచి ఉంది తల్లి? ఉంది, ఛానల్ నుంచి. ఎవరు పట్టించుకోవాలా? భగవంతుడు చేశాడు, వీళ్ళు పట్టించుకోవట్లేదని ఇవన్నీ చేశాడు భగవంతుడి సంకల్పం. దానివల్లే ఇదంతా జరగటానికి ఇప్పుడు కాదు, కొన్ని 15 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటున్నాం. సమస్య ఉందని, ట్యాంకులు బాగు చేయండి, ట్యాంకుల్లో వచ్చి ఎండాలం ఉందని చెప్తున్నాం. కానీ ఎవ్వరు పట్టించుకోవట్లే. ఆఫీసర్లు రారు. చిన్న గల్లీలు అంటే పట్టించుకోరు. చిన్న చూపు బాగా. అది ఎప్పుడు పోయిద్దో ప్రపంచం అప్పుడు బాగుపడింది. ఇప్పుడు వచ్చారు కదిరి బీచింగ్ వేశారు. ఇంత ముందంతా ఏమయ్యారు? చెత్త వాళ్ళు వచ్చినా కూడా వేయని చెత్త వేయలేని కొంతమంది చాలామంది పైన ఉన్నారు. అసలు ఇప్పుడు సమ్మర్ కదా, మామిడికాయలు పుచ్చకాయలు డైపర్స్, రిమోట్స్, శానిటరీ బ్యాగ్స్ అన్నీ వస్తాయి. బట్టలతో సహా వస్తాయి కిందకి. కాలువల్లో అన్నీ వేస్తారు. ఏంటంటే మీ వేళ ఎవరు వస్తారు పైన ఉన్న వాళ్ళు? నేను వారం నుంచి ఇంట్లో లేను. మా పిల్లలకి వాళ్ళకి విరోచనాలు అయినాయి. నేనేదో అనుకుని చాలామంది చనిపోయారని నాకు తెలీదు, అన్నయ్య గారు చెప్పేదాకా. అదేనే అంతే తప్పితే ఏమంటే నీరు కలుషితం, డ్రైన్ వాటర్, పైప్ లైన్ నీళ్ళు పక్కన ఎందుకండి వదలడం, అవి మిక్స్ అయినాయి. అవునండి, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ డస్ ఐ మీన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ. డ్రైన్ వాటర్, మున్సిపాలిటీ వాటర్ కలిసిపోయినాయి సార్. అది ఈ పైపులు మునిగిపోతాయి, వాటర్ వస్తుంది. ఆ పైపు లైన్ పైదాకా వస్తా సార్ మొత్తం ఎంత కనబడుతుంది వాటర్ వస్తుంది.
పంప అది వాటర్ పైపు కోసేస్తారా అది ఎందుకని ఇప్పుడు నిన్న వచ్చి బాగు చేశారు ఇవన్నీ కూడా కొత్త చేశారా పైకి అయిపోయి షో చేశారు షో చేశారా చూడండి ఆ పైపులో ఒకసారి తీయండి అది వాటర్ ఏంటంటే వర్షం పడింది ఇదంతా ఏంటి తల్లి ఏంటి పరిస్థితి ఏంటి నీళ్ళు తాగి మరి చూస్తున్నారు కదా పరిస్థితి ఏముంది ఎప్పుడు పేదవాడే నష్టపోవాలి మరి అంతే మరి రూపాయి లేక మేము కష్టపడి బతికే వాళ్ళమే పేదవాడికి భారం భారం మరి ఏం చేస్తాం పేదవాడి ప్రాణాలే అర్పించాలా ఉన్నవాడు కానీ డబ్బులు ఉన్నాయి బాగు చేయించుకుంటాడు మేము ఎక్కడ తెచ్చి బాగు చేయించుకున్నా చచ్చిపోవటమే మీరు కడుతున్నారా వాటర్ పన్ను కట్టపోతే దూరుకుంటారా పీకేస్తామని అయ్యి ఇయ్యి వేసుకొని వస్తారు రాడ్లు ఇప్పుడు ఈ గంటలో పీకేస్తామంటారు ఏం చేస్తాం మరి తిన్నా తినకపోయినా కట్టాలిగా కట్టాలి మరి ఆ రూల్స్ ఉన్నాయి కానీ ఈ రూల్స్ లేవు మంచినీళ్ళు మాత్రం ఎవరు 2 రోజులు 3 రోజులు రాపోయినా అడిగినాడు కడుతున్నారా మీరు కట్టపోతే దూరుకుంటారా ఆఫీస్ కంప్లైంట్లు ఇస్తారు మీ మీద కట్టట్లేదు ఏంటని ఏం చేస్తాం అది వెళ్తాం మేము పైకి వెళ్తాం ఇంకా జనాలు ఏమనుకుంటున్నారో విందాం ఇదేంటన్నా ఇదే వాటర్ ఇదే వాటర్ లైనా ఇందులో నుంచే వాటర్ సప్లై వెళ్తుంది పైనుంచి వస్తుంది పైనుంచి కిందకి వస్తుంది వాటర్ ట్యాంక్ నుంచి ఓకే అది కాలువలో ఉండడం వల్ల అందులోకి కలుషితం క్యాంప్ వేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా చెయ్యాలి కదా అది క్యాంప్ వేసి ప్రొవైడ్ చేయాలి కదా మామూలుగా వదిలేశారు కాలువ పైనుంచి వర్షం వచ్చిందంటే మొత్తం కాలు పైనుంచి వదిలేయండి ఇదిగో చూడు ఇదంతా ఎట్ట పూడిపోయింది పర్ఫెక్ట్గా లేదంటారు అంతేనా అంతే కదా భయ్యా డైరే మరి రావటానికి ఇదే కదా భయ్యా మా డిమాండ్ ఏంటంటే కాలువల పై నుంచి వద్దు అసలు మొత్తం కాలువలు తీసేస్తే కిందకు అనేది చెత్త రాదు అందరికీ డ్రైనేజీలు ఉన్నాయి కొండ మీద వాళ్ళందరికీ డ్రైనేజీలు ఉన్నాయి వాళ్ళందరినీ డ్రైనేజీలో పెట్టుకోమను కాలువలు తీసేయాలి పైన అని తీసేసి వాళ్ళ చెత్త తీసుకెళ్ళటానికి అయ్యా మున్సిపాలిటీ వాళ్ళది తప్పు లేదు మున్సిపాలిటీ వాళ్ళది తప్పు లేదు వాళ్ళ తప్పేం లేదు తప్పంతా నాలాగా ఉండే పైన ప్రజలకు కూడా బుద్ధి లేదు మేము కింద ఉన్న వాళ్ళంగా వాళ్ళ నెత్తిమే పడింది కొద్దిసేపు ఉంటావా కొద్దిసేపు ఉంటే డబ్బ 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 ఏదో పడిపోయింది ఇప్పుడు ఏదో పడిపోతుంది ఈ రోడ్లో ఈ సందులో తిరిగే వాళ్ళే చాలా మంచి అబ్బాయి మిస్ అయ్యాడు దుర్గారావు చెయ్యి కొంచెం ఇలా ఉంటుంది పాపం కాలు కూడా కొంచెం అవుడు ఉంటుంది అయినా చాలా మంచి వ్యక్తి అండి హెల్త్ ప్రాబ్లం ఏది ఉండదు అబ్బాయికి రోజు ఆటల పాటలుగా తిరుగుతూ ఉంటాడు ఇటు చాలా మంచి వ్యక్తి పాపం ఇక్కడికి వచ్చి ఇక్కడ అది కట్టుకొని షూ కొంచెం కట్టమ్మా అని పలకరించేవాడు అందరినీ బాగా పలకరిస్తాడు చాలా మంచిగా ఉంటాడు చాలా హెల్తీగా ఉంటాడు ఎన్నోసార్లు అవ్వలేదండి అబ్బాయికి ఉదయం కూడా టిఫిన్ తిన్నాడు సాయంత్రం పూటకల్లా మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయిపోయింది ఒక 7 సార్లు 5-6 సార్లు అయిపోయి ఉంటుందండి సడన్గా కోల్పోయాడు నా కళ్ళారా చూశాను నేను అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చూసా మళ్ళీ ఇంక రావటం లేదు కానీ చాలా మంచి వ్యక్తి అండి పాపం దుర్గారావు చాలా మంచి వ్యక్తి అది కాక చాలా బాగుంటాడు కూడా అందరితోనూ బాగా హెల్తీగా ఉంటాడు ఇంతలా ఉండేవాడు ఒక బక్కోడు కాదు ఒక జబ్బోడు కాదు ఏది లేదు అబ్బాయికి చాలా మంచోడు బాగా హెల్తీగా ఉండేవాడు కానీ ఆ అబ్బాయి అలా అయ్యాడు అంటే వాటర్ ప్రాబ్లమేనండి ఇక్కడ రెండో ప్రాబ్లమే లేదు పాప అబ్బాయి సాగు కారణం మాత్రం వాటర్ ప్రాబ్లమే నీళ్ళ సమస్య మంచినీళ్ళ సమస్య ఇంటికి ఇద్దరండి ఈ పక్క ఇంట్లో ఇద్దరు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బిడ్డ వాళ్ళ బాబు గారు మొత్తం ఈ సందు అంతాని ఒక్కొక్క ఇంటికి ఇద్దరు ముగ్గురు నలుగురు హాస్పిటల్ ఈ సందులో వాళ్ళ అది ఆ ట్యాంక్ ఏ ట్యాంకో నాకు తెలియదు కానండి ఆ ఒక్క ట్యాంకీ ప్రాబ్లమేనంట మరి అంతా బాగానే ఉంది ఈ ఏరియా మాత్రమే అలాగుంటుంది